అన్న అందరికీ నమస్తే. ఒంటరి మహిళ పింఛన్ ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఒకతనైతే కామెంట్ అడిగినాడు. ఏం లేదన్న, ఒంటరి మహిళ పింఛన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నా 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ విధానం వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరు కోర్టు నుంచి విడిపోయింటారు కదా, ఆ విడిపోయిన సర్టిఫికేట్ పలానా డేట్ని మీకు ఇద్దరు విడిపోయినారని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అయితే எனக்கு ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఆధారంగా ఒంటరి మహిళ పింఛన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ విధానం. రెండోది వచ్చేసి కోర్టు నుంచి కాకుండా వీళ్ళు సాధారణంగా విడిపోయింటారు. కారణాలు ఏదైనా ఉండొచ్చు, వివిధ కారణాల వల్ల విడిపోయింటారు. అప్పుడు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక లక్షణంగా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో కొన్ని కండిషన్లు ఉన్నాయి, కావాల్సిన సర్టిఫికేట్ కూడా కావాలి. అది ఎట్లా తెచ్చుకోవాలని చెప్పేసి నేను వీడియోలో క్లారిటీ చెప్తాను. ఫస్ట్ మీరు ఒంటరి మహిళ ధృవీకరణ పత్రం అని చెప్పేసి సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. ఈ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే కనుక మీ మండలంలో ఎంఆర్ఓ అయితే ఇస్తారు. మరి ఎంఆర్ఓ దగ్గర మనం ఎట్లా అప్లై చేసుకోవాలంటే కనుక ప్రతి సోమవారం మీ మండలంలో స్పందన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఆ స్పందన కార్యక్రమంలో సార్ నా పలాని పేరు, పలాని ఊరు, పలాని మండలం, పలాని జిల్లా, నా పేరు ఇది, నా భర్త పేరు ఇది, నేను గత ఇన్ని సంవత్సరాల నుంచి నా భర్త నుంచి నేను విడిపోయినాను పలాని కారణాల వలన, కావున నాకు పింఛన్ అప్లై చేసుకోవడానికి ఒంటరి మహిళ ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నానని చెప్పేసి ఎంఆర్ఓకు ఒక లెటర్ ఇవ్వండి, స్పందనాలు పెట్టండి. పెట్టిన తర్వాత ఆ ఎంఆర్ఓ ఏం చేస్తాడు, మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళతో ఎంక్వైరీ చేస్తాడు, అవునా కాదా అని చెప్పేసి. తర్వాత గ్రామ పెద్దలతో కూడా ఎంక్వైరీ చేస్తాడు. అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఆ సర్టిఫికేట్ జారీ చేస్తాడు. ఒకవేళ మీకు ఎంఆర్ఓ సహకరించలేకపోయినాడు అనుకో, మీ జిల్లా లెవెల్లో స్పందన కార్యక్రమం ప్రతి సోమవారం జరుగుతుంది. అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి స్పందనలో కంప్లైంట్ పెట్టండి. నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారంగా ఇటు అర్జీ రాసి అక్కడ పెట్టండి. అక్కడి నుంచి మీకు ఇక్కడ ఎంఆర్ఓ లాగిన్లోకి వస్తుంది. ఎంఆర్ఓ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే మీరు అర్హత కలిగి ఉంటేనక ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఇది మనం కంప్లైంట్ పెట్టుకొని సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ ఆధారంగా మీరు లైఫ్ లాంగ్ పింఛన్ అయితే లబ్ధి పొందవచ్చు. ఒక్కసారి మీకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత పింఛన్ గురించి పోతుందనేటువంటి సమస్య అయితే ఏముండదు. మీకు లైఫ్ లాంగ్ సర్టిఫికేట్ అయితే పనిచేస్తుంది. ఇంకొకటి దీంట్లో కండిషన్ వచ్చేసి 35 సంవత్సరాలు పైబడి ఉండాలి, సింగిల్గా రేషన్ కార్డు ఉండాలి. కొద్దిమంది డౌట్ అడిగినారు. భర్త అయితే దూరంగా ఉంటాడు, కొడుకు సపరేట్ రేషన్ కార్డులో ఉంటాడు, ఈమె మాత్రం సింగిల్గా ఉంటుంది. కొడుకు ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడిగినారు. ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు, ఎందుకంటే సపరేట్ రేషన్ కార్డులో ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి ఈ విధంగా ఎవరైనా ఒంటరి మహిళ ఉంటేనక పింఛన్ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటేనక అప్లై చేసుకోండి. ఇంకొకటి, పింఛను లబ్ధి పొందుతున్నారనుకో, ఏదో ఒక విధంగా మీరు పింఛన్ అయితే ఎక్కించుకుంటారు, ఒంటరి మహిళ పింఛను. కానీ మీ దగ్గర ఒంటరి మహిళ సర్టిఫికేట్ లేకపోతే కనుక ఈ విధంగా కూడా మీరు అప్లై చేసుకొని మీ దగ్గర భద్రంగా పెట్టుకోండి. రేపు పొద్దున్న పింఛన్ ఎంక్వైరీకి వేసినప్పుడు పింఛన్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఇది ఒంటరి మహిళ పింఛన్ అప్లై చేసుకోవడానికి 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.